తిరుపతి, అనంతపురం, తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నతాధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించిన వివరాలను సాక్ష్యాధారాలతో సిట్ అధికారులకు అందజేసినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య వెల్లడించారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్లో పొందుపరిచామని, తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని సిట్ అధికారి వినీత్ బిజ్రల్ చెప్పారని ఆయన అన్నారు. చాలా కాలం తర్వాత స్వేచ్ఛగా డీసీపీ కార్యాలయానికి వచ్చామని, ఇప్పటి వరకు డీసీపీ కార్యాలయం వైసీపీ కార్యాలయం అనే భావన ఉండేదని వర్ల రామయ్య అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిరెడ్డితో పాటు అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పేరు మోసిన దొంగల ముఠా అని విమర్శించారు. వైసీపీ నాయకులు ఎవరైతే అరాచకాలు చేశారో వారు రాష్ట్రం దాటి పారిపోయారని వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగ అరుస్తున్నట్లుగా ఉంది. టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, ఇక్కడ తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకును కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా? ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నేను అనకూడదు, అతను ఒక మనిషి, మానవుడండి. అతను ఇంట్లోంచి పంపించడం ఏంటండి? అరెస్ట్ చేయాలి, అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా? ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డి. మొత్తం కేసెస్ మా వాళ్ళ మీద జరిగిన దాడుల లిస్ట్ అంతా కూడా మేము సిట్ అధికారులకి మేము ఇవ్వబోతున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎంత పై స్థాయిలో ఉన్నా నిర్భయంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సిట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న డీజీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు డీజీపీగా యాక్ట్ చేయండి, తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ నేర చరిత్రకు శ్రీకారం చుట్టాడో, నేర చరిత్రకు సై అన్నాడో మీరు గమనించాలా. ఈ సిట్ కూడా దర్యాప్తు చేసి ఆ కోణంలో కాన్స్పిరసీ బయటకు తీయాలా. ఐ రిక్వెస్ట్ ది సిట్ టు బ్రింగ్ అవుట్ ది కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్, ఫార్మర్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఫార్మర్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి పన్నిన కుట్రను వెలికి తీయాలి. ఈ కుట్రలో భాగమే ఈ రాష్ట్రంలో అల్లర్లని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ అధికారుల కాల్ డేటా మొత్తం తీసుకోవాలి, నీతి నిజాయితీతో దర్యాప్తు చేయాలి.